మంచిది. ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన మరో శ్రేష్టమైన వర్తమానాన్ని ధ్యానించుదాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 14-15 వచనాలు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరించలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన యొడల నన్ను చంపుము. 15 నా మీద నీ కటాక్షము వచ్చిన యొడల నేను నా బాధను చూడకుండున్నట్లు నన్ను చంపుము. భక్తుడైన మోషే 40 సంవత్సరాలు ఒంటి చేత్తో ఇశ్రాయేలు ప్రజలను అరణ్యంలో నడిపించిన మోషే దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన. సహజంగా లోకంలో ఏ వ్యక్తి అయినా బ్రతికించయ్యా అని ప్రార్థన చేస్తారు, ఆయుష్ పోయ్యా అని ప్రార్థన చేస్తారు, అంతే కదా సార్. నా బ్రతుకు దినాలు పొడిగించయ్యా అని ప్రార్థన చేస్తారు. ఇంకా అవసరమైతే ఈ కష్టం చూడకుండా, ఈ శ్రమ చూడకుండా, ఈ బాధ చూడకుండా, ఈ బాధల వలయంలో నుంచి నన్ను తప్పించయ్యా అంతవరకు ప్రార్థిస్తారు. కానీ మోషే చేసిన ప్రార్థన ఆయుష్ పెంచమని చేయలా, ఈ బాధ నుండి నాకు విడుదల దయచేయ్యా అని ప్రార్థన చేయలా. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? నన్ను చంపయ్యా, నా ప్రాణం తీసుకోయా. నాయకుడు విసిగిపోయి నా ప్రాణం తీసుకోయ్యా అంటాడు. నేను ఒక మాట అంటా, ప్రాణం తీసుకోయ్యా, ప్రాణం తీసుకోయ్యా అనేకంటే తానే ప్రాణం తీసుకోవచ్చుగా. ఒక మాట నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మోషే గారు ఏ ప్రార్థన చేశారో దైవజనుడైన ఏలియా కూడా ఇదే ప్రార్థన చేశాడు. నన్ను చంపయ్యా అని ప్రార్థన చేసింది చోటామోటా వ్యక్తులు కాదు, సాధారణమైన వ్యక్తులు కాదు, విశ్వాసం లేని అవిశ్వాసపు పిశాచితరం కాదు, విశ్వాస వీరులు, ఆకాశము నుండి అగ్ని కుమ్మరించిన వాళ్ళు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన వాళ్ళు, సముద్రంలో నుండి పూరేళ్లను రప్పించిన వారు, ఆకాశమందు భూమి యందు విశ్వాసం ద్వారా చిత్ర విచిత్రాలు జరిగించిన వాళ్ళు ఈ ప్రార్థన చేశారు. నిజమే దేవుని బిడ్డలారా, నీవెంత విశ్వాసం కలిగిన దానివైనా, దేవుడంటే నీ గుండెల్లో ఎంత నమ్మకం ఉన్నా, చుట్టూతో ఉన్న కొన్ని పరిస్థితులు నిన్ను నన్నేం చేస్తాయో తెలుసా? దేవా, ఈ బాధ భరించే కంటే, ఈ కష్టాన్ని కళ్ళతో చూసే కంటే, ఈ సమస్యల వలయంలో నేను కొట్టబడే కంటే, ఒక్కసారి రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ నిద్రలో నుంచి లేవకుండా మంచం మీద నుంచి నా ప్రాణం తీసుకోవా. మరో దినం చూడాలనే ఆశ నాకు లేదయ్యా. చూసా, మంచి చూసా, చెడు చూసా. మరో రకంగా చెప్పాలంటే మేలైన దినాలే నా బ్రతుకులో ఎక్కువ చూసా. చాలు ప్రభా, అయిపోయింది ఏదో అయిపోయింది, జరిగింది ఏదో జరిగింది. ఈ రాత్రి పడక మీదకి వెళ్తున్నానయ్యా, ఆ మంచం మీద నుండే నా ప్రాణం తీసుకోవా, నీ సన్నిధికి నన్ను చేర్చుకోవా అని మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇట్లాంటి ప్రార్థన చేశారా అని నేను అడగను. దరిదాపుగా అందరూ ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకసారి విసిగిపోయి నన్ను చంపు, నా ప్రాణం తీసేసుకో. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దైవజనుడైన ఏలియా, మహా గొప్ప దైవజనులు వీళ్ళు, దైవజనుడైన మోషే నన్ను చంపు అని ప్రార్థన చేశారు. నేనంట, చంపు అని ప్రార్థన చేసేదానికంటే వాళ్ళంతటా వాళ్ళే చచ్చిపోతే పోయేదిగా. ఎందుకు చచ్చిపోలేదో తెలుసా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ ఆత్మదీపాన్ని ఏ దేవుడు వెలిగించాడో, ఎంతకాలం ఆయుష్ ఇచ్చాడో, కరువైన ఖడ్గమైన, వస్త్రహీనతైన ఉపద్రవమైన, మేలైనా కీడైనా, క్షేమమైన క్షేమమైన దాన్ని భరిస్తూ వెళ్ళిపోవాలే కానీ దేవుడు వెలిగించిన ఆత్మ దీపాన్ని ఆర్పుకునే అధికారం ప్రపంచంలో ఎవ్వడికీ లేదు. చాలాసార్లు మనిషి తన చుట్టూతో ఉన్న బాధలను బట్టి విసిగిపోయి, ఎందుకు ఈ బాధ భరించాలి, ఎందుకు ఈ కష్టం భరించాలి, ఈ మూర్ఖుడైన భర్తను ఎంతకాలం నేను సహించాలి, మాట వినని ఈ పిల్లలను ఎంతకాలం నేను భరించాలి
ఒంటి చేత్తో ఎంతకాలం ఈ కుటుంబ భారాన్ని మోసుకుంటూ రావాలి? మా ఇంట్లో 5గురు, ఈ 5గురిని పోషించేది నేను ఒక్కడిని. సరే, నేను ఒక్కడిని కష్టపడినందువల్ల, నేను ఒక్కడిని పోషించినందువల్ల నాకు బాధ లేదు. ఏ రోజైనా కొడుకు దగ్గరకు వచ్చి, నాన్న మా కొరకు ఎంత కష్టపడుతున్నావు, నీ రుణం ఎలా తీర్చుకోగలను నాన్న? ఒకనాడు నా కొడుకు అనలేదే, ఒకనాడు నా కూతురు అనలేదే. నేను ఇంత కష్టపడుతున్న, ఉదయం 8 నుంచి రాత్రి 8 దాకా రోజుకొచ్చి 12 గంటలు కష్టపడతా ఉంటే ఏనాడు కూడా కట్టుకున్న భార్య నా దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా రెక్కల ముక్కలు చేసుకొని ఇంత కష్టపడి పనిచేస్తున్నావు, ఇలాంటి కష్టజీవి అయిన భర్తను దేవుడు నాకు వరంగా ఇచ్చాడు, నీలాంటి భర్తను కలిగి ఉండటం నా భాగ్యం అని కనీసం ఏనాడు ఒక్క మాట కూడా నా భార్య అనలేదే. అనకపోగా కొడుకు సెటైర్, నేను బండి కొనిపెట్టమన్నా నాకు కొనిపెట్టలేదే, నా అవసరాలు తీర్చలేదే, నేను పలానా వెహికల్ పలానా కాలేజీలో జాయిన్ అవుతానన్నా, పలానా వాహనం కావాలన్నా నాకు కనీసం కొనిపెట్టలేదే అని కన్న తండ్రిని తిరస్కారంగా మాట్లాడితే, ఒక్కడి కష్టంతో 5గురిని మోస్తున్నానయ్యా, కనీసం ఒక్కళ్ళైనా మా కోసం ఇంత కష్టపడ్డావమ్మా, మా కోసం ఇంత కష్టపడ్డావు నాన్న అని ఒక్కళ్ళు కూడా అనలేదే. భరించేవాడు అప్పుడు ఏమనుకుంటాడో తెలుసా? నన్ను అర్థం చేసుకొని ఈ ప్రజల మధ్యలో నేను బ్రతికే కంటే నేను చస్తే పోయిద్ది కదా. చూడండి, ఒక ఇల్లు ఉంది, ఒక ఇంట్లో తల్లి ఎస్, భర్త ఎస్, 4 పిల్లలు, మనవ సంతానం, ఇంట్లో 10 మంది ఉన్నారు. ఈ 10 మందికి త్రాగటానికి నీళ్లు కావాలనుకోండి, ఎవరిని అడుగుతారు? తల్లినా? ఏం నీకు చేతులు లేవా? భర్తకు గ్లాసుడు మంచినీళ్ళు కావాలి, ఎవరిని అడుగుతాడు? పిల్లలకి గ్లాసుడు మంచినీళ్ళు కావాలి, ఎవరిని అడుగుతారు? మమ్మీ, పిల్లలు మమ్మీ అని. భర్త మమ్మీ అంటాడా? భర్త అంటే చూడండి, ఒక్క స్త్రీ మీద కుటుంబంలో 10 మంది ఆధారపడతారు. అదేమంటే, ఏమండి మీరు వెళ్ళి తీసుకోవచ్చు కదంటే, మా వాడే భార్య డైలాగ్ ఏంటో తెలుసా? నీ చేత్తో ఇస్తే అదే తృప్తే. ఒక్క వ్యక్తి కుటుంబ బరువు, కుటుంబ భారం అంతా మోసేటప్పుడు కొన్నిసార్లు విసిగిపోయి, ఎందుకు బ్రతుకో దేవా, ఒక్కళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లా, నన్ను చంపే అని ఏదో ఒక సందర్భంలో మనం ప్రార్థన చేస్తాం కదా. బిడ్డలారా, ఒకటి గ్రహించండి, ఎంత బరువైనా ఎంత కష్టమైనా నీ ప్రాణం తీసుకోవటానికి పొరపాటున ప్రయత్నం చేయొద్దు. ఎందుకో తెలుసా? అగైన్, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ కష్టం భరించలేక నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఆ తర్వాత ప్రారంభమవుతుంది అసలు సిసలు కష్టం. ఎందుకు? నీ ఆత్మను, దేవుడు వెలిగించిన ఆత్మను నీ అంతట నీ వార్పుకుంటే, ఆత్మహత్య చేసుకున్న ప్రతి వ్యక్తి ఆత్మ నరకాగ్నికి గురైపోతాడు. నరకాగ్నిలో పడిన తర్వాత అగ్ని ఆరదు, పురుగు చావదు అన్న సంగతి ఈ భక్తులు ఎరిగి, అయ్యా నన్ను చంపే, నేను చచ్చిపోతా అని అనలా, నేను చచ్చిపోతా అని అనలా. ఇంట్లో ఏ కష్టం వచ్చినా మీ నోటి నుంచి వచ్చే మాట, టకామని వచ్చే మాట చెప్పండి. నెలలో ఎన్నిసార్లు అని ఉంటావు అన్నక్క, ఎన్నిసార్లు ఈ మాట అని ఉంటావు? ఎప్పుడు క్రైస్తవుడు తన ఆత్మను ఆర్పుకునే అధికారం లేదు. ఎందుకో తెలుసా? ఈ దీపాన్ని వెలిగించింది దేవుడే. ఎంతకాలం ఆయుష్ ఇచ్చాడో, ఎంతకాలం నీ జీవిత కాలాన్ని పొడిగించాలని ఎంతకాలం దేవుడు ఆశపడ్డాడో, దేవుడు నియమించిన ఆయుష్ కాలం అంతా నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కృపలో సాగిపోదుముగాక. చెప్దాం గట్టిగా ఆమెన్. ఎంత గొప్ప నాయకుడు! ఇశ్రాయేలు ప్రజలను అరణ్యంలో నడిపించిన ఈ నాయకుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఒంటిగా ఈ బరువుని నేను మొయ్యలేనయ్యా, ఈ భారం మోయటం నా వలన కాదయ్యా, నన్ను తీసేసుకోయ్యా, నన్ను చంపయ్యా, ఇది నా వలన కాదయ్యా అని ఏడుస్తూ దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. ఎందుకు ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు? ఆ 40 లక్షల మంది 40 సంవత్సరాల క్రితం ఏ అవసరం వచ్చినా మోషే దగ్గరకు
మోషే దగ్గరికి వచ్చి ఏడ్చినట్లుగా, ప్రతి అవసరత నిమిత్తం మోషే మీదే ఆధారపడినట్లుగా 40 సంవత్సరాల తర్వాత కూడా ఆ పిల్లలందరూ మోషే మీదే ఆధారపడుతున్నారు. మాంసం తినాలనిపించింది, మోషే దగ్గరికి వచ్చి ఆడవటం ఎందుకు? వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చుగా. ఒక మాట నా వైపు చూడండి, వాళ్ళకి మాంసం తినాలనిపించింది, మాంసం కావాలయ్యా అని దేవుని దగ్గర ప్రార్థన చేయొచ్చుగా. కేకరకాయలు గుర్తొచ్చినాయి అంట, మరి వాటిలో ఏం రుచి ఉందో నన్ను అడగొద్దు. కొండల దగ్గర మేము మాంసం తిన్నాం. చూడండి, ఎవరైనా మాంసం తినేటప్పుడు ప్లేట్లో తింటారు, వీళ్ళు ఏకంగా ఉడుకుతూ ఉండేటప్పుడు వండేటప్పుడే కొండల దగ్గర కూర్చొని తిన్నా బ్యాచ్. మాకు చేపల గుర్తు వస్తున్నాయి, ఐగుప్తులో కేకరకాయలు గుర్తు వస్తున్నాయి అని మోషే దగ్గర ఏడుస్తున్నారు. మంచిదే, మీకేదన్నా అవసరం వచ్చింది, 40 సంవత్సరాల నుంచి మోషే నడిపించుకుంటూ వచ్చాడు కదా, దేవుని పరాక్రమాన్ని కన్నులారా చూయించాడు కదా. దేవుడు ఎంత మహాత్యం కలిగిన వాడో ప్రజలు కన్నులారా చూస్తుండగా, ఆయన మహిమ కలిగిన కార్యాలు ప్రజలు కన్నులారా చూశారు కదా. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వీళ్ళకి ఏదైనా అవసరమైతే వీళ్ళంతటి వాళ్ళు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయొచ్చుగా. అంటే జరిగింది ఏంటో తెలుసా? ప్రజలు సంఘటిత శక్తిగా పనిచేయాలి. ఈ 40 లక్షల మంది భారం అంతా కూడా ఒక్కడే మోయటం ప్రారంభించాడు. ఒక్కడే మోసి విసిగిపోయి నన్ను చంపేయి ప్రభువా ఏడవటం ప్రారంభించాడు. బిడ్డలారా, ఈ చక్కటి వర్తమానంలో నుండి 6 శ్రేష్టమైన విషయాలు మీతో పంచుకుంటా. ఒక తండ్రి ఇంట్లో ఉన్నాడు. ఆ తండ్రి కష్టంతో ఇంట్లో 7గురిని పోషిస్తున్నాడు. కొడుకులు 3, కూతుర్లు 2, భార్య, తాను. ఎంతమంది? ఒక్కడి కష్టంతో ఇంట్లో 7గురు పోషించబడితే, ఈ తతిమ 6, తతిమ 5, తతిమ 4, 25-30 సంవత్సరాలు వచ్చే వరకు ఆ తండ్రి కష్టం మీదే ఆధారపడి బ్రతికితే ఆ కుటుంబాలు ఎదుగు బొదుగు లేని కుటుంబాలుగా ఉంటాయి. అందుకని మీకు తెలుసా, కొన్ని పాశ్చాత్య దేశాలు, అమెరికా దేశం కానీ ఇంగ్లాండ్ దేశం కానీ ఆర్థికంగా బహు ఎదగటానికి కారణం, ఆర్థికంగా బహు విస్తరించడానికి కారణం ఏంటో తెలుసా? పిల్లల్ని కన్న తర్వాత 15 సంవత్సరాల వరకు పిల్లల్ని తల్లిదండ్రులు పోషిస్తారట. వన్స్ 15వ సంవత్సరం వచ్చిందా, రేయ్ నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకో, కాలేజీ ఫీజు కావాలా, ఉద్యోగం చేసుకో, నీకు డ్రెస్ కావాలా, వ్యాపారం చేసుకో, నీ కష్టాధ్యత మీద నువ్వు బ్రతుకుతూ నీ ఫీజు నువ్వు కట్టుకోమని 15వ సంవత్సరం నుంచే కష్టపడి పని చేయటం పిల్లలకు నేర్పుతారట. సో అప్పుడు భార్య, భర్త, పెద్ద కొడుకు, చిన్న కొడుకు, పెద్ద కూతురు, చిన్న కూతురు ఇంట్లో 6గురు కష్టపడి పనిచేస్తే నడిపించే నాయకుడికి అది భారం అవుతుందా? నడిపించే నాయకుడికి అది కష్టం అవుతుందా? మన దేశంలో కొన్ని చోట్ల దరిద్రం ఏంటో తెలుసా? వీడికి 30 సంవత్సరాలు ఉంటాయి, ఆ తండ్రికి 55-60 సంవత్సరాలు ఉంటాయి. 30 సంవత్సరాల వయసులో ఉన్నవాడు కూడా నాన్న దగ్గరికి వచ్చి పెట్రోల్కి డబ్బులే, నాకు డ్రెస్కు డబ్బులే, నా బండికి డబ్బులే. వీడు 30 సంవత్సరాలు. పచ్చిగా చెప్తా ఏమనుకోవద్దు, కోస్తే ఊరంతా సరిపోతాడు. మన ఊరు మాట, నా సొంత మాట కదా. కోస్తే ఊరంతా సరిపోతాడు. 30 సంవత్సరాలు తాడు చెట్టు ఎదిగినట్టు ఎదిగాడు. ఇంకా మన భాషలో చెప్పాలంటే గేడు గొంగ అనండి. ఒకసారి చూస్తే ఆకారం చూస్తే భారీ విగ్రహం, చూస్తే వీడు గొలియాతుకు తమ్ముడు అర్థం కాదు. ఆ రేంజ్లో బ్రతుకుతాం. 30 సంవత్సరాల వయసు వచ్చిన పెట్రోల్కి డబ్బులే, నాకు బండి కొనపట్టాల, బండి కొనిపెట్టు. నేనంట 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నీ తండ్రికే నువ్వు కారు కొని పెట్టేవాడిగా ఉండాలి. క్రైస్తవ సంఘం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? నంబర్ 1, నీ బరువును నువ్వు మోయటం నేర్చుకోవాలి. ఎట్ దట్ సేమ్ టైం ఇతరుల బరువులు మోయటానికి కూడా నువ్వు సిద్ధపడేవాడిగా ఉండాలి. కానీ ఎవ్వరికి మనం భారంగా ఉండకూడదు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, అద్భుతమైన మాట. 6వ అధ్యాయం 5వ వచనం నాతో కలిసి, ప్రతివాడును తన బరువు తానే భరించవలెను కదా. అందరు నా వైపు చూడండి, నాతో కలిసి మాట చెప్పు. ప్రతివాడును అంటే ఎవరెవరు?
ఎవరెవరు? ప్రతి వాడును తన బరువు తానే భరించవలెను కదా. బిడ్డలారా, భార్య కష్టాధ్యత మీద బ్రతక్కో. ఓ భర్తగా అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకోటి లేదు. 25-30 సంవత్సరాల వయసు వచ్చిన తల్లిదండ్రుల కష్టాధ్యత మీద బ్రతక్కో. నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకుతూ, నీ బరువును నువ్వు మోసుకుంటూ, జీవితంలో ఎన్నడూ ఎప్పుడు ఎవ్వరికి భారంగా మనం ఉండకుందుముగాక. ప్రతివాడు తన బరువును, నీ బరువును నువ్వే మోయాలి. నీ ఫీజు నీవే కట్టుకోవటం, రైట్? నీ డ్రెస్ నీవే కొనుక్కోవటం, నీ ఇంటి అద్దె నీవే కట్టుకోగలగటం. ప్రతి వ్యక్తి తన కాళ్ళ మీద తాను బ్రతకటం దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక, రైట్? ప్రతివాడు తన బరువును తాను మోస్తూ వెరీ నెక్స్ట్ చేయాల్సిందేంటో తెలుసా? ఇతరుల బరువులు మోయటానికి ఎప్పుడు మనం సిద్ధంగా ఉండేవారిగా ఉండాలి. చూడండి ఆ మాట, ఒకని భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తి చేయుడి. నీ ఇతరులకు భారంగా ఉండకూడదు. ఎట్ ద సేమ్ టైం నీవే స్థాయికి రావాలో తెలుసా? నా వైపు చూడండి. ఇతరుల బరువులు మోయటానికి ఎప్పుడు నువ్వు సిద్ధంగా ఉండాలి. యేసయ్య మనందరి పాప భారం మోసినట్లుగా, మన అపరాధ భారం మోసినట్లుగా ఇతరుల బరువును భారాన్ని మోసి క్రీస్తు నియమాన్ని సంపూర్తి చేసేవారిగా ఉండాలి. ఆమేన్ చెప్దాం, ఆమేన్. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు కష్టపడటం నేర్చుకోవాలి. ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది కష్టపడటం నేర్చుకోవాలి. 30 సంవత్సరాల వయసు వచ్చిన, 35 సంవత్సరాల వయసు వచ్చిన నాన్న కష్టాధ్యత మీద, అమ్మ కష్టాధ్యత మీద, ఎవరి కష్టాధ్యత మీదో దేవుని బిడ్డలు ఆధారపడి బ్రతికేవారిగా ఉండకూడదు. ఆమేన్. నా వైపు చూడండి. ఒక విచిత్రమైన మాట చెప్తా. మీరు పుట్టిన నాటి నుండి నేటి వరకు కొన్ని లక్షల కొలది చెట్లు చూసి ఉంటారు కదా. మీరు చూసిన చెట్లన్నిటిలో అతి పెద్ద విస్తరణ కలిగిన చెట్టు ఏది? ఎవరు తల్లి ఆ మాట చెప్పింది? మీరు చూపించారా? రైట్, థ్యాంక్ యూ తల్లి. ఒకసారి చూడండి, ఏ చెట్టు? నేనంట తాడి చెట్టు ఉంది, ఎట్టాగే ఎదిగిద్ది, అటుబాను ఇటుబాను, ఇది విస్తరించదు. ఎత్తు మాత్రం బాగానే పెరిగిద్ది, అంతే. ఇటుబాదు ఇటుబాదు, తాడి చెట్టు ఎట్టాగే వెళ్ళిపోద్ది. నేనంట తాడి చెట్టు కన్నా ఎత్తు పెరుగుతుంది, తాడి చెట్టు కన్నా విస్తరణ పెరుగుతుంది మర్రి చెట్టు. తాడి చెట్టు ఎందుకు పెరగలేదు, మర్రి చెట్టు ఎందుకు పెరిగింది? వేప చెట్టు తెలుసా? అయ్యా నూజివీడోళ్ళు మామిడి చెట్టు తెలుసా? తెలిగిపోవటం ఏంటి? ఎన్ని చెట్లు చంపుకొని తిన్నారో సరే వదిలేసే. మామిడి చెట్టు తెలుసా? మామిడి చెట్టు తాను ఎదిగిన స్థలంలో నుండే జస్ట్ ఇటు ఒక 20 అడుగులు, ఇటు ఒక 20 అడుగులు, అంతే విస్తరిస్తుంది. 20 అడుగులు అంటే చాలా ఎక్కువ. ఇటు ఒక 20 అడుగులు, ఇటు ఒక 20 అడుగులు, మ్యాక్సిమం విస్తరిస్తే 40 అడుగులు విస్తరించగలుగుతుంది. నేనంట మర్రి చెట్టు అంత విస్తరించలేదే, తాడి చెట్టు ఈత చెట్టు అంత విస్తరించలేదే, సారీ వేప చెట్టు అంత విస్తరించలేదే, మామిడి చెట్టు అంత విస్తరించలేదే, తాడి చెట్టు అంత విస్తరించలేదే. మర్రి చెట్టు దగ్గరకు వచ్చేసరికి ఏంటో తెలుసా? ఒక చోట మర్రి విత్తనం నాటితే అవకాశం ఇవ్వాలి కానీ ఎకరాలు ఎకరాలు విస్తరిస్తుంది అది. మీకు తెలుసా? మహబూబ్ నగర్ ప్రాంతంలో పిల్లల మర్రి, ఓడల మర్రి అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళే ముందు చెప్తున్నారు, అన్న ఒకే చోట మర్రి చెట్టు విత్తితే, మర్రి విత్తనం విత్తితే ఆ మర్రి విత్తనం 4 ఎకరాల్లో విస్తరించిందన్న. అది నిన్న మొన్న కొత్తగా పుట్టింది కాదన్న, 800 సంవత్సరాలు. ఆ చెట్టు చరిత్ర ఎట్ట చెప్తున్నారంటే, మనం కానీ దావీదు చరిత్ర చెప్పుకున్నట్టు, మనం కానీ పౌలు చరిత్ర చెప్పుకున్నట్టు. వాళ్ళు అన్న ఆ చెట్టు ఏమనుకున్నారన్న, 800 సంవత్సరాల క్రితం నాటబడిన చెట్టు అన్న 4 ఎకరాల్లో విస్తరించిందన్న అన్నారు. కొసమెరుపు ముగింపులో ఏమన్నారు తెలుసా? అన్నయ్య ఎప్పటికీ ఆ చెట్టు మొదలెక్కడో, అసలు ఆ చెట్టు మొట్టమొదట ఎక్కడ మొదలయ్యిందో ఎవరికీ తెలియదు అన్నారు. నేను కనిపెడతా పదన్న అన్న. నాతో పాటు దైవ సేవకురాలు కూడా వచ్చారు, మన పిల్లలు కూడా వచ్చారు. విచిత్రం ఏంటో తెలుసా? 4 ఎకరాలు తిరిగినా
ఏదో చెప్పాలి, 4 ఎకరాలు తిరిగిన దాని మొదలెక్కడో ఎవరికి అర్థం కాల. నా పక్కంటున్న బెదర్ అన్నాడు, అన్నా ఏదో కనిపెడతానన్నావే. ఎందుకో తెలుసా? ఒక్క చోట విత్తబడిన మర్రి విత్తనం 4 ఎకరాలు విస్తరించింది. ఎందుకో తెలుసా? ఏ చెట్టుకైనా ఎక్కువ శాతం తల్లివేరు మీద ఆధారపడతాయి. ఎక్కువ చెట్లు తల్లివేరు మీద ఆధారపడతాయి. పిల్లవేరులు సన్న పీలికల్లాగా ఉంటాయి, సన్న పీలికలుగా ఉంటాయి. గమనించండి, ఒక్క వేరు మీద ఆధారపడే చెట్టు ఎదగలేదు. కొన్ని చెట్లు ఉంటాయి చూసారా, తల్లివేరు ఎంత ఉంటుందో మర్రి చెట్టు దగ్గరికి వచ్చేసరికి చూడండి విచిత్రం, తల్లివేరు ఎంత ఉంటుందో పిల్లవేర్లు కూడా నీకంటే నేను ఏమన్నా తక్కువ అన్నట్లుగా పోటీగా ఎదుగుతూ ఉంటాయి. దీనిలో ఉన్న విచిత్రం ఏంటో తెలుసా? పిల్లవేర్లు రావటమే కాదు, కొమ్మల్లో నుంచి ఓడలు వస్తాయి. ఆ ఓడలు భూమిలోకి వెళ్ళిపోయి అవి కూడా వేరులాగా పనిచేయటం ప్రారంభిస్తాయి. తల్లి వేరు నుండి చెట్టు కావాల్సింది, పిల్లవేరు నుండి చెట్లు కావాల్సింది. చూయించే కదా, ఓడల్లో నుంచి చెట్టు కావలసినవి 3 దిక్కుల నుంచి పనిచేసుకుంటా రావటాన్ని బట్టే ఒక్క చోట విత్తనం విత్తితే ఎకరాలు వ్యాపిస్తుంది. అది కుటుంబం ఎప్పుడు ఒక్కళ్ళ మీదే ఆధారపడకూడదు. నాన్న కష్టార్జిత మీదే, అమ్మ కష్టార్జిత మీదే, ఒక్కళ్ళ కష్టార్జిత మీద ఆధారపడకుండా సంఘటిత శక్తిగా పనిచేస్తే అద్భుతాలు సృష్టించడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుని కృప. మన సంఘాన్ని మర్రి చెట్టుతో నేను పోల్చలేను, కానీ అలంకారప్రాయంగా చెప్తా. నిజమే, ఈ ప్రాంతంలో ప్రారంభించబడిన ఈ పరిచర్య ఒక మర్రి చెట్టు కంటే మరి శ్రేష్టంగా విస్తరించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఎందుకో చెప్పమంటారా? ఏ ఒక్కళ్ళో పనిచేయటాన్ని బట్టి కాదు. ఈరోజు ఆదివారం కదా, మనం అందరం ఆరాధనకు వచ్చి కూర్చున్నాం కదా. ఆరాధన సవ్యంగా సాగటానికి దరిదాపుగా ఒక్కొక్క వారానికి వచ్చేసరికి 200 మంది పనిచేస్తారు. 200 మంది. తల్లి ఒకటే పని చేస్తుందా? అన్ని వేర్లు పనిచేస్తున్నాయా? పిల్లవేర్లు ఒకటే పని చేస్తున్నాయా? అన్ని వేర్లు పనిచేస్తూ ఉన్నాయా? ప్రతి ఆదివారం 200 మంది పనిచేస్తారు. సరే, ఆదివారం మీరు అందరూ వెళ్ళిపోతారు కదా. సోమవారం నుంచి శనివారం వరకు దరిదాపుగా ఫెయిత్వంలో దేవుని మందిరపు పని ప్రతిరోజు రమారమి 40 మంది చేస్తారు. బాత్రూములు తుడిచే పని మొదలుకొని, మన ఎవరో అంటున్నారు, అన్నయ్య బాత్రూమ్ దగ్గరికి వెళ్తే ఎంత కమ్మగా ఉందో అన్నయ్య. ఊరుకో, ఆ తమ్ముడు చెప్తున్న మాట. ఆ తమ్ముడు ఎవరో కానీ ఎంత నీట్గా చేస్తున్నాడు. ఈ వ్యవస్థ ఒక్కరి చేతులతో నడవదు. ఒక్కరి చేతులతో నడిచిందనుకో, ఒక్కడే అన్నీ చేశాడనుకో, ఆ వ్యవస్థ ఎదగదు. అదిగో చూసారా వీడియో? అదే ఎంత కాలానికి మారు మనసు వచ్చింది తమ్ముడా. అదే ఓడలు. మరి ఇక్కడే ఒక కుటుంబం ఉంది, చెప్తా. పిల్లలు సరి అయిన సమయంలో తండ్రి చేతికి అందిస్తే ఎంత అద్భుతమో తెలుసా? రాజీవ్ గాంధీ నగర్లో ఒక కుటుంబం మన దగ్గరికి వస్తుంది. ఆ అక్క చాలా భక్తి కలిగింది, చాలా ప్రార్థనా పర్రాలు. వాళ్ళ భర్త ఒక్కడే పగలు రాత్రి ఎంత కష్టపడేవాడంటే అంత కష్టపడేవాడు. వాళ్ళకి 2 కొడుకులు. ఒకడి పేరు నాకు బాగా తెలుసు, తిమోతి అని. వాళ్ళకు ఒక తమ్ముడు తిమోతి, అలాగే వివేక్. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. అఫ్కోర్స్ అందరితో చాలా మంచిగా ఉంటారు. ఆ బిడ్డల గురించి నేను చెప్పగలిగే గొప్ప సాక్ష్యం ఏంటో తెలుసా? ఇన్ని సంవత్సరాలు బట్టి మందిరానికి వస్తున్నారు. ఒక్క చోట, ఒక్క స్థలంలో, ఒక్క వ్యక్తి దగ్గర మిస్బిహేవ్ చేసినట్లుగా కానీ, పలానా అమ్మాయితో వివేక్ ఇట్లా వెకిలిగా మాట్లాడాడని కానీ, పలానా స్థలంలో ఇలా అపవిత్రంగా ప్రవర్తించాడు కానీ ఆ బిడ్డల గూర్చి ఏనాడు నేను వెళ్ళా. సరే, తిమోతి వాళ్ళ తమ్ముడు, వాళ్ళ నాన్న ఒక్కడు కష్టపడేవాడు. ఒక్కడి కష్టార్జిత మీద పిల్లలు చదువుకుంటున్నారు. నేను ఆదివారం ఆరాధన అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ చిన్న తమ్ముడు వచ్చి నా చేతికి కానుకిస్తున్నాడు. ఓ రకంగా పట్టుకోవటానికి నాకు చేయి సరిపోలేదా అన్నట్లు అనిపించింది. నాకు తెలుసు, రే తమ్ముడు ఎక్కడివి? అన్నయ్య
మా అమ్మ నాన్న ప్రార్థన, సంఘం చేసిన ప్రార్థన, మీ అందరి ప్రార్థన ద్వారా నేను CA చదువుకోవటానికి దేవుడు కృప చూపించాడు. చార్టెడ్ అకౌంట్ చదువుకోవటానికి దేవుడు కృప చూపించాడు. మా నాన్న నెలంతా కష్టపడితే 10,000 15,000 సంపాదించడం కష్టం. ఆ పేద తండ్రి కడుపున పుట్టిన నన్ను నెలకొచ్చి 1,00,000కు పైగా సంపాదించే స్థితిమంతుడిగా దేవుడు మార్చాడు. పెద్దోడు ఏదో ఇంజనీర్గా పనిచేస్తాడు, ఈ కెమెరామ్యాన్గా పనిచేస్తాడు. పెద్దోడు ఏదో ఉద్యోగం చేస్తాడు. నేనంట 15,000 సంపాదించి ఆ పేద తండ్రి రెక్కల ముక్కలో చేసుకొని పిల్లల్ని పెంచడాన్ని బట్టి బిడ్డలిద్దరూ ప్రయోజకులయ్యారు. ఆ అమ్మ చెప్తుంది, అన్న నెలకొచ్చి 1,500 రూపాయలు దశంభాగం కూడా ఇవ్వలేని మా పేద బ్రతుకున్న దేవుడు కనికరించి ఈరోజు దేవుని మందిరానికి 1,000 రూపాయలు కానుకిచ్చే స్థితిమంతులుగా దేవుడు ఆశీర్వదించాడని. ఎందుకు? ఒక్కడి కష్టాధ్యత మీద అందరూ ఆధారపడకూడదు. సంఘటిత శక్తిగా ఎప్పుడైతే మనం ఎదుగుతామో మర్రి ఓడల్లాగా విస్తరించే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమె రైట్. రెండవది, నన్ను చంపేయి ప్రభువా అని ప్రార్థన చేయటం వాక్యానుసారం కాదు. మరి దేని కొరకు ప్రార్థన చేయాలి? అయ్యా, ఒంటి చేత్తో ఈ ప్రజలందరినీ నడిపించడానికి కావలసిన సామర్థ్యం నాకు దయచేవా, బలం నాకు దయచేవా. ఒకవేళ మోషే ఇలా అనుకోవచ్చు, అయ్యా ఐగుప్తులో బయలుదేరేటప్పుడు, నేను చెప్పే సంఖ్య కరెక్ట్ కాదు కానీ అర్థం అవటానికి చెప్తున్నాను, ఐగుప్తులో బయలుదేరేటప్పుడు ఓ 10,000 మంది ఉన్నారు, 30 లక్షల మంది ఉన్నారు. 40 సంవత్సరాల తర్వాత ఆ 40 లక్షలు ఇప్పుడు విస్తరించారు, 50 లక్షల మంది అయ్యారు. అయ్యా 40 లక్షల మందిని అయితే నేను భరించగలిగే కానీ 50 లక్షల మంది నేను ఎక్కడ భరిస్తానయ్యా, సంఖ్య పెరిగారు అన్నట్లుగా ఒకవేళ విసుగుదల చెంది ఉండొచ్చు. చంపు ప్రభా అని ప్రార్థన చేయటం కాదు, కానీ ఈ బరువు మోయటానికి సామర్థ్యం నాకు దయచేయి ప్రభా అని దేవుని పిల్లలు ప్రార్థించేవారిగా ఉండాలి. చూడండి, ఒక చక్కటి మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. 9:8 తమ్ముడు ఒకసారి చదవండి ఎవరైనా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ యొడల సమస్త విధములైన కృపలు విస్తరింప చేయగలడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దా. ఈ మాట పట్టుకోండి, నా వైపు చూడండి. ఉత్తమమైన ప్రతి కార్యం చేయటానికి దేవుడు మీ యొడల సమస్త విధములైన కృపలు, ఈ మాట చెప్పాలి, సమస్త విధములైన కృపలు విస్తరింపజేస్తాడు. ఉత్తమమైన ప్రతి మంచి కార్యం చేయటానికి సామర్థ్యాన్ని, కృపలను దేవుడు నీ యొడల విస్తరింప చేయటం ప్రారంభిస్తాడు. ఎప్పుడు బాధ్యతలో నుంచి పారిపోకూడదు, బరువులో నుంచి పారిపోకూడదు. ఈ బరువు నేను మోయలేనయ్యా, ఈ బాధ్యత నేను చేయలేనయ్యా, ఇంత పని నేను చేయలేనయ్యా, నా ఒక్కదాని వల్ల కాదయ్యా, నా ఒక్కడి వల్ల కాదయ్యా అని బాధ్యతలో నుంచి పారిపోవటం కాదు, కానీ దేవా ఈ ఉత్తమమైన పని చేయటానికి, ఈ మంచి పని చేయటానికి, ఈ శ్రేష్టమైన పని చేయటానికి నాకు సామర్థ్యం దయచేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే సమస్త కృపలను దేవుడు విస్తరింప చేయటం ప్రారంభిస్తాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏలియా ఒక్కరోజు గిల్గాలు నుండి బేతేలుకు వెళ్ళాడు, బేతేలు నుండి యెరికోకు వెళ్ళాడు, యెరికో నుండి యోర్దానుకు వెళ్ళాడు. కొన్ని బైబిల్ క్యాలిక్యులేషన్స్ కొంచెం అటు ఇటు కొంచెం మిస్టేక్గా ఉంటాయి. ఆ రోజుల్లో జరిగిన స్థలాలు, ప్రాంతాలు కొన్ని మెట్టుకు ఒక్క రోజులో దైవజనుడైన ఏలియా 100 కిలోమీటర్లకు పైగా తిరిగాడు ఒక్క రోజులో. ఆ రోజు సాయంత్రం తాను పరలోకానికి వెళ్ళిపోబోతున్నాడని ఎరిగి ఆ ఒక్కరోజే గిల్గాలు నుండి బేతేలుకు, బేతేలు నుండి యెరికోకు, యెరికో నుండి యోర్దానుకు దరిదాపుగా
100 కిలోమీటర్ల దూరం ప్రయాణమే వెళ్ళాడు. మీరు ఎట్లా చూస్తున్నారంటే 100 ఉందన్న, అందులో నాకు అవకాశం ఇస్తే మా ఇంట్లో కారు ఉందిగా, 300 కిలోమీటర్లు వెళ్తా, రోజుకొచ్చి 100 కిలోమీటర్లు వెళ్ళటం పెద్ద గొప్ప అన్నట్టు చూస్తున్నారు. ఇంతకీ 100 కిలోమీటర్లు ఏలియా దేని మీద వెళ్ళాడు చెప్పాలి? మనిషి రోజుకొచ్చి ఎంత దూరం నడవగలడు? ఒక దిన ప్రయాణం అంతా అని బైబిల్లో రాసి ఉంటుంది. మ్యాక్సిమం అయితే 24 కిలోమీటర్లు. మనిషి సాధారణంగా 24 కిలోమీటర్లు నడవగలడు. 4 రెట్లకు పైగా 100 కిలోమీటర్లకు పైగా ఒక్క దినం తిరిగాడు. ఇది ఎలా కుదిరింది? విమానాలు లేవే, కారులు లేవే, 2 వీలర్ లేవే, వాహనాలు లేవే. విచిత్రం చెప్పమంటారా? పనిచ్చిన దేవుడే, పనిచేసే మనసుంటే సామర్థ్యం కూడా ఆ దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. నా వ్యక్తిగత అనుభవం చెప్తాను. ఉత్తమమైన ప్రతి పనిలో కృపలు దేవుడు విస్తరింపజేస్తాడు. నాకు ఆ మాట నా హృదయం పరవశించేటట్లయిపోయింది. ఉత్తమమైన ప్రతి కార్యం విషయంలో నీ యొడల దేవుడు కృపలను విస్తరింపజేస్తాడు. నా వ్యక్తిగత జీవితంలో చెప్తాను. సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో వారానికి ఒక్క ప్రసంగం చేయటమే తలమునకలు అయిపోయేది. ఏమంటారు? తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి లేపి అంటారు చూసారా? ఆదివారం ఒక్క ప్రసంగం చేయటానికి తలమునకలు అయ్యేవాళ్ళం. ప్రసంగం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కడైనా 4-5 పాయింట్లు వచ్చాయనుకోండి, ఇది వచ్చే వారం చెప్తాం, అన్నీ ఇప్పుడే చెప్తే వచ్చే వారం చెప్పడానికి ఏముండవు కదా. నా ఫీలింగ్ వినండి, అన్నీ ఇప్పుడే చెప్తే వచ్చే వారం చెప్పడానికి ఏముండదుగా. అందుకని ఈ ఒక్కటి చెప్పి ఆపేద్దాం, ఈ 2 చెప్పి ఆపేద్దాం, ఈ 3 చెప్పి ఆపేద్దాం అని చెప్పి వర్తమానం ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్నీ ఇప్పుడే చెప్తే వచ్చే వారం చెప్పడానికి ఏముండవుగా, వద్దు అని వారంలో ఒక్క ప్రసంగం చేయటమే కనా కష్టమయ్యేది. ప్రభా కృపలు విస్తరింపజేయవా? వారానికి 2 ప్రసంగాలు చేయటం దేవుడు నేర్పాడు. ప్రభా కృపలు విస్తరింపజేయవా? వారానికి 3 ప్రసంగాలు చేయటం ప్రారంభించా. ఈరోజు ఎంత కృప విస్తరింపజేశాడో తెలుసా? వారానికి 12 ప్రసంగాలు చేసే కృప దేవుడు విస్తరింపజేశాడు. జస్ట్ 2 రోజుల క్రితం అయ్యగారు ఒక అర్ధగంట మాట్లాడారు. మాట్లాడుతూ అయ్యగారు ఏమన్నారు తెలుసా? మాట్లాడుతూ నాయనా ఎర్లీ మార్నింగ్ మెసేజ్ అస్సలు ఆపొద్దయ్యా, వేల మంది ప్రజలు చూస్తున్నారయ్యా. నేను ఎక్కడైనా మీటింగ్కి వెళ్తే వాళ్ళు నాతో మాట్లాడుతూ చూడండి, అది గ్రాఫ్ అట్లా పెరుగుతుంది. అక్టోబర్ 24వ తారీఖు 2025 గత శుక్రవారం ఒక్క రోజుకొచ్చి మెయిన్ ఛానల్లో 8,97,000 మంది చూశారు. 9 లక్షల మంది. ఇది మర్రి చెట్టు కాదు, మహావృక్షం అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. నాయనా అస్సలు ఆపొద్దు నాయనా, వేల కొలది ప్రజలు చూస్తున్నారు. ఎక్కడికైనా నేను వెళ్తే అయ్యా మీ ఆత్మీయ కుమారుడు అందించే వర్తమానాలు మమ్మల్ని బ్రతికించేయ్యా. కొన్నిసార్లు చచ్చిపోదాం అనుకున్నామయ్యా, వద్ది బ్రతుకు అనుకున్నామయ్యా. అరుణోదయపు దినాన్ని అందించే వర్తమానాలు చావవలసిన మమ్మను దేవుడు బ్రతికిస్తున్నాడయ్యా. చెప్తూ అయ్యగారు అన్నారు, కొంతమంది ఉదయం లేవటంతో ఆ వాక్యం వినే ముందు, దేవా ఈరోజు ఏం మాట్లాడతావో అది మీ ఆలోచనగా తీసుకుని మా కుటుంబంలో, మా వ్యాపారంలో, ఉద్యోగ స్థలంలో అది నీ నిర్ణయంగా తీసుకొని నీ సేవకుని ద్వారా మాట్లాడించిన మాట మీ మాటగా ఎంచుకొని వెళ్ళిపోతామయ్యా. మాట్లాడుతూ నాయనా ఇక మీదట నిన్ను మీటింగ్కి బయటకు రమ్మని నేను అసలు నిన్ను అడగను, అస్సలు అడగను అని చెప్పి ఒక మాట ముగింపులో అన్నారు, అయ్యా రోజు 10-15 నిమిషాలు నేను వర్తమానం ఇస్తున్నాను. దేవుని కృప. ఆ బాధ ఎంత కష్టమైందో, ఆ బరువు ఎంత కష్టమైందో నాకు తెలుసు. యాజకుడు ప్రతిదినం తాజా రొట్టెలు, సముఖపు రొట్టెలు ఆ యాజకుడైతే వారానికి ఒకసారి మార్చేవాడు. కానీ మనకిచ్చిన కృప ప్రతిరోజు తాజా రొట్టెలు ఇచ్చే కృప ఇచ్చాడయ్యా. దీనికి కారణం ఏంటంటే పనిచ్చిన దేవుడే మనలో సామర్థ్యాన్ని విస్తరింపజేశాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం ప్రైజ్ ది లార్డ్. నంబర్ 1 సంఘటిత శక్తిగా
కుటుంబం కానీ సంఘం కానీ పనిచేసేదై ఉండాలి. రైట్. నెంబర్ 2, ఎప్పుడు బాధ్యతల్లో నుంచి పారిపోకూడదు. ఏం చేయాలి? నిలవబడు. సామర్థ్యం నాకు దయచేయ్యా అని నువ్వు అడగాలే, కానీ నీ వలన ఏది కాదో, నీ వలన కానిదాన్ని నీ ద్వారానే జరిగించేటట్లుగా ఆ సామర్థ్యాన్ని దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. ఇదే మాట పౌలు గారు మాట్లాడుతూ అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చిన్న చదవండి. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా అందరూ నాతో కలిసి గంభీరంగా చెప్పండి. మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులము కాము. మా సామర్థ్యము పెద్దగా మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. యోసేపు, ఈ కలభావన నువ్వు చెప్పగలవా? యోసేపు ఉన్నాడు తెలుసా, అది నా వలన కాదు, నా దేవుని వలన అవుతుంది. నా దేవుడు దీన్ని చేస్తాడు, నా దేవుడు దీన్ని జరిగిస్తాడు. ఎంత భయంకరమైన కష్టం వచ్చినా, ఎంత భయంకరమైన పని వచ్చినా, ఈ పని నేను చేయలేనని పారిపోకో. నిలవబడు ధీరుడుగా, నిలవబడు యోధుడుగా, నిలవబడి దేవా ఎంత గొప్ప పనైనా ఆ పని చేయటానికి నాకు సామర్థ్యం ఇస్తావు కదా. ఎంత టఫ్ మ్యాథమెటిక్స్ అయినా, ఎంత భయంకరమైన కష్టమైన సబ్జెక్ట్ అయినా దీన్ని అర్థం చేసుకోవటానికి సామర్థ్యం నువ్వు ఇస్తావు కదా. ఈ సామర్థ్యం నీ ద్వారా మాకు కలుగుతుందని నువ్వు నిలవబడు. జ్ఞానులు చేయలేని కార్యం వెర్రివాడైన నీ ద్వారా దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. ఎప్పుడు పనిలో నుంచి నిష్క్రమించొద్దు, ఎప్పుడు పని దొంగగా ఉండొద్దు, పని స్థలంలో నుంచి పారిపోవద్దు. ఆ స్థలంలో నిలవబడి ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు కృపలను విస్తరింప చేయగలడు అని సెలవిచ్చావు కదా. నా లోపట రోజుకు కృపలు విస్తరించునుగాక అని అడిగితే పనిచ్చిన దేవుడే సామర్థ్యం కూడా నీకు అనుగ్రహిస్తాడు. ఆమెన్. 3వది, అయ్యా నా ఒక్కడి వల్ల కాదయ్యా ఏడ్చాడు. ఆ ప్రార్థన ఫలంగా దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషేకు సహకారులుగా 70 మందిని దేవుడు లేవనెత్తాడు. 70 మందిని లేవనెత్తాడు. చంపేయి ప్రభువా, ఈ ప్రార్థన చేయకూడదు. ఈ కుటుంబ భారాలు నేను మొయ్యలేనయ్యా, ఈ ప్రార్థన చేయకూడదు. నా వైపు చూడండి. ఈ కష్టం భరించే కంటే నా ప్రాణం తీసేయి ప్రభువా అని ప్రార్థన చేయకూడదు. దేవా నాతో కలిసి బరువులు మోయటానికి సహకారులను లేపవా, చేయూతనిచ్చే వాళ్ళను లేపవా, ఈ భారంలో పాలిభాగస్తులయ్యే వ్యక్తులను, నాతో కూడా కష్టపడి పనిచేసేవారిని ఈ వ్యవస్థను నిలవబెట్టడానికి, ఈ వ్యవస్థను నిర్మించడానికి సహకారులను లేవనెత్తవని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే మోషే ప్రార్థన ఆలకించి ఒక్కడిని నేను మోయలేనయ్యి అంటే ఎంతమందిని దేవుడు లేపాడు? 7గురిని కాదు, 30 మందిని కాదు, 40 మందిని కాదు. మోషే బరువు మోయటానికి 70 మంది సహకారులను దేవుడే లేవనెత్తాడు. ఇప్పుడు నేనంట, ఒక్కడు మోసే బరువు 70 మంది మోస్తే ఎంత హాయిగా ఆడతా పాడతా ఎంత హ్యాపీగా బ్రతకొచ్చు కదా. ఎప్పుడైనా భారం మోయలేకపోతే, ఈ కుటుంబ భారాన్ని మోయలేకపోతున్నా, నా కడుపును పుట్టిన బిడ్డలను ప్రయోజకులుగా చేయవా? ఒంటి రెక్కతో కుటుంబాన్ని అంతా నడిపిస్తున్నా. 55 సంవత్సరాల వయసు వచ్చిందయ్యా, 60 సంవత్సరాల వయసు వచ్చిందయ్యా. ఎంతకాలం నేను ఒక్కదాన్ని కష్టపడేది? ఎంతకాలం నేను ఒక్కడిని కష్టపడేది? నా పిల్లలను సహకారులుగా లేపవా? నా కుమార్తెలను సహకారులుగా లేపవా? నా పిల్లలను సహకారులుగా లేపవా అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఆశ్చర్యకరంగా నీ గర్భాన పుట్టిన నీ పిల్లలనే నీకు సహకారులుగా దేవుడు లేవనెత్తటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. చూడండి ఈ మాట, యెషయా గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి.
20వ వచనం నాతో కలిసి. అది ఐగుప్తు దేశములో సైన్యములకు అధిపతి యెహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును. ఇక్కడి నుంచి చెప్పండి. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును. ఈ మాట మన కుటుంబాల్లో దేవుడు నెరవేర్చినట్లుగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మన సంఘంలో దేవుడు నెరవేర్చినట్లుగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గట్టిగా 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 హల్లెలూయా. లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబంలో దేవుడు నెరవేర్చునుగాక. చివరి మాట నాతో కలిసి చెప్పండి. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును. ఇది 2 రకాలుగా చెప్తా. ఓ రకంగా మోషే గూర్చి ఈ మాట సహేతుకం. రెండవది ఇదే మాట మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి ముంగుర్తుగా రాయబడిన ప్రవచనపు వాక్కు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయుల చేత బాధలు అనుభవిస్తున్నారు. ఆ బాధల మధ్యలో నిట్టూర్పులు విడిచినంత కాలం దేవుడు మౌనం అయిపోయాడు. ఎప్పుడైతే ఆ ప్రజలు మొరపెట్టడం ప్రారంభించారో శూరుడైన ఒక రక్షకుడిని ఇశ్రాయేలు ప్రజల మధ్యలోకి దేవుడు పంపించాడు. వినారు ఈ మాట? సనిగినంత కాలం దేవుడు మౌనంగానే ఉన్నాడు. నిట్టూర్పులు విడిచినంత కాలం దేవుడు మౌనంగానే ఉన్నాడు. ఇది మా కర్మలే, ఇది మా తలరాతలే, ఇది అనుభవించాలని దేవుడు రాసిపెట్టాడులే అని నిట్టూర్పులతో బ్రతికినంత కాలం దేవుడు మౌనం అయిపోయాడు. ఎప్పుడైతే ప్రజలు దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించారో అప్పుడు దేవుడు పని చేయటం ప్రారంభించాడు. తమ్ముడు, నా వైపు చూడు. నీ కుటుంబంలో, నీ ఉద్యోగ స్థలంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఆరోగ్య విషయాల్లో నువ్వు సనిగినంత కాలం దేవుడు మౌనంగా ఉంటాడు. నిట్టూర్పులు విడిచినంత కాలం దేవుడు మౌనంగా ఉంటాడు. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని ఆయాసపరుచుకున్నంత కాలం దేవుడు మౌనంగా ఉంటాడు. అయితే దేవుడు మౌనంగా ఉండకుండా నీ పట్ల పని చేయాలంటే సనుగుడు కాదు, సాగిలపడి దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించు, మొరపెట్టడం ప్రారంభించు, అంగలార్చడం ప్రారంభించు. దేవా, నేను ఈ స్థితిలో ఉన్నా, దేవా ఈ పరిస్థితుల మధ్యలో ఉన్నా, దయతో ఈ బంధకాల నుంచి నన్ను విడిపించవని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ కడుపున పుట్టిన నీ పిల్లలనే శూరులకు రక్షకులుగా దేవుడు మారుస్తాడు. వినపడలేదు? ఎవరిని? శూరులకు రక్షకులుగా దేవుడు మారుస్తాడు. 430 సంవత్సరాల ఇశ్రాయేలీయుల బానిసత్వాన్ని మోషే విడిపించినట్లుగా నీ గర్భాన పుట్టిన నీ పిల్లలే శూరులకు రక్షకులుగా మారి తరతరాల నుంచి అనుభవిస్తున్న పేదరికపు కాడి నీ పిల్లల ద్వారా దేవుడు విరగగొట్టునుగాక. నీ పిల్లల్ని విమోచకులుగా దేవుడు మార్చునుగాక. నీ పిల్లల్ని రక్షకులుగా దేవుడు మార్చునుగాక. కడుపున పుట్టిన ఏ బిడ్డ నీకు సహాయం చేయలేదా? వాళ్ళు ఎవరు ఒట్టి చేతులు చూపించారా, మొండి చేతులు చూపించారా? అసలు ఈ ప్రపంచంలో శూరుడకు రక్షకుడు ఒక ఆయన ఉన్నారు. ఆయనే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎంత సంక్లిష్ట పరిస్థితిలో నీ ఉన్న యుద్ధ భూమిలో అడుగుపెట్టి విమోచకుడుగా దేవుడు నీ బ్రతుకులో కార్యం చెయ్యునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. సరే, 4వ మాట చెప్తాను. మోషే ఇక్కడికి వచ్చేసరికి నన్ను చంపే ప్రభువా అని అన్నాడు కదా. ఎందుకన్నాడు? మోషే కాస్త విశ్వాసంలో సన్నగిల్లాడు. ఓ మాట మీరు చూడండి. ప్రజలు వచ్చి అన్నారు, మాకు మాంసం తినాలని ఉందన్నారు. ఏమడిగారు చెప్పండి? ఎంత పుణ్యాత్మలో చూడండి, ఎంత పుణ్యాత్మలో చూడండి. మాంసం కోసం ఏడ్చారట. దేనికోసం? అరే చెప్పండి. ఒకరోజు ఇలాగే మీటింగ్ జరిగింది. అద్భుతంగా జరిగింది మీటింగ్ బాగా జరిగింది. ఎంత అద్భుతంగా జరిగిందంటే పాడే పాటలు మొదలుకొని అందించబడిన వర్తమానం వరకు ఇది బాగుంది, ఇది బాగలేదు అనుకోవటానికి వీల్లేదండి. ఎంత అద్భుతంగా జరిగిందంటే 100ల కొలది ప్రజలు వచ్చారు. కృతజ్ఞత కూటం. 100ల కొలది ప్రజలు వచ్చారు. అద్భుతమైన వర్తమానం. నూతనాత్మలు వచ్చారు. వాక్యం విని పశ్చాత్తాపడ్డారు.
సంతోషంగా ఆ సేవకుడు బయలుదేరి వస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి అన్నాడంట, ఈరోజు కూటం అస్సలు బాగాలేదండి, అస్సలు బాగా జరగలేదండి, అసలు ఏం బాగాలేదండి. రే బాగా పాఠం ఏంటిరా, చక్కటి పాటలు, చక్కటి ఆరాధన, అద్భుతమైన వాక్యం, 1000 మంది ప్రజలు వచ్చారు, ఇంత అద్భుతంగా జరిగితే ఎందుకు అట్లా అన్నా? ఏం బాగుందండి, వాడు అన్ని కూరగాయల భోజనం పెట్టాడు, కాస్త మాంసం ముక్కలు వేస్తే బాగుంటుంది, సరే పోతే పోయింది, తల్లిని వదిలిపెడితే వదిలిపోయాడు, కోడిగుడ్డనన్న వేయొచ్చుగా, పిల్లనన్న వేయచ్చు, గుడ్డనే వేయొచ్చుగా, అడు పేనాశోడు ఎంతమందిని ఇంటికి భోజనానికి పిలిచి అనండి కృతజ్ఞత కూటం ఒకటి పెట్టుకొని అందరికి కూరగాయల భోజనం పెట్టాడు. అంటే కూటం అద్భుతంగా జరిగిందంటే ఏదో మొక్క, సొరకాయ మొక్క కాదమ్మా, దోసకాయ మొక్క కాదు, మాంసం ముక్క తగిలితే వాక్యం బాగున్నా బాగకపోయినా, పాటలు బాగున్నా బాగకపోయినా అప్పుడు అంటారు, అబ్బా మీటింగ్ ఎంత గుర వింటారా. అమ్మా ఈ ఆత్మ కొత్తగా మన మీదకి వచ్చింది కాదమ్మా, తరతరాల నుండి మోషన్న తరతరాల నుండి ఇది వంశపారంపర్యంగా వస్తున్న మహా గొప్ప కృప. వాళ్ళు కొండల దగ్గర మాంసం తిన్నారట. ఒకసారి చెప్పండి, ఏమైనా జరనా ఏమన్నా గుర్తొచ్చిందా? ఆ దొబ్బనానికి ఇక అంతటితో ఆపేద్దాం. వండుతూనే ఉన్నారు, మూత తీస్తున్నారు, గరిటె పెడుతున్నారు, మొక్కలు తీస్తున్నారు, తింటున్నారు. భోజనాన్ని కూర్చునే లోపు సగం కొండ అయిపోయింది. విచిత్రం ఏంటో తెలుసా, ఆళ్ళ మీద ఉన్న కృపే. మరి మంది కూడా అదే కదా, వాళ్ళేమో అశరీర సంబంధమైన యూదులు, మనమేమో అది సామెత కదా అంత తొందరగా. సరే వినండి, వీళ్ళు మాంసం కోసం ఏడ్చారు. మాంసం కోసం ఏడిస్తే మోషే చేసిన ప్రార్థన చూడండి ఒకసారి, నా వైపు చూడండి, ఈ మాట దయతో గమనించండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 18వ వచనం నుంచి 22వ వచనం వరకు మోషే మాట్లాడుతున్న మాట, అరే ఒక ఆత్మీయుడు ఎలాంటి మాటలు మాట్లాడవచ్చా అన్నట్లుగా ఉంటుంది. ఒక విశ్వాస వీరుడు నోట నుంచి ఎలాంటి మాటలు రావచ్చా అన్నట్లుగా ఉంటుంది. రైట్, నాతో కలిసి చెప్పండి. నీవు జనములను చూసి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు, యెహోవా వినున్నట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసం పెట్టెదరు, ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి. ఏం చెప్పుకుంటున్నారు? ఏమంట? మరి ఐగుప్తులో బాగుంటే ఎందుకు దేవునికి మొరపెట్టినట్టు? మరి ఐగుప్తులో అంతా బాగుంటే ఎందుకు నిట్టూర్పులు విడిచినట్టు? కొంతమంది చూడండి, దేవుని దగ్గరకు వచ్చి ఎన్నో అద్భుతాలు అనుభవించి దేవుని మహిమను అనుభవిస్తూ చిన్న కష్టం రావటంతో దరిద్రం గుర్తుకు తోస్తారు. ఏంటో తెలుసా, మాకు లోకంలో ఉన్నప్పుడే గుర్తుంది, లోకంలో ఉన్నప్పుడే బాగుంది, దైవము కాని వాటిని ఆరాధించేటప్పుడే బాగుంది, ఐగుప్తులో ఉన్నప్పుడే మాకు బాగుందని హేయమైన, నేనంట లజ్జాకరమైన మాట కొంతమంది మాట్లాడతారు. నా ప్రభు బిడ్డలారా, మిమ్మల్ని అడుగుతాను, యేసయ్య దగ్గరకు రాకమునుపు మీ స్థితి బాగుందా? యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత బాగుందా? బాగుంటాం కాదు, నోటి మాటలతో చెప్పుకోలేనంత ముగ్ధ మనోహరంగా మన బ్రతుకులు తీర్చిదిద్దాడు. శిథిలాలలో నుంచి శిఖరాల మీద దేవుడు కూర్చోబెట్టాడు. పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి ఓహోకు మించిన స్థితిలో ఒక్కొక్క కుటుంబాన్ని దేవుడు నిలవబెట్టాడు. కొన్నిసార్లు నీ జీవితంలో ఎదురయ్యే చిన్న కష్టాన్ని బట్టి లోకస్తులు బ్రతికే బాగుంది, తాగుబోతుడు బ్రతికే బాగుంది. ఒక అమ్మాయి వచ్చి అంటది, ఏమంటుందో తెలుసా, అన్నయ్య ఈయనతో నేను ఆగలేకపోతున్నాను అన్నయ్య, అస్సలు నాకు మీరు ఎట్టయినా గట్టిగా ప్రార్థన చేసి నాకు విడాకులు ఇచ్చేటట్టు ప్రార్థన, ఇట్లాంటి పాపం నేను కట్టుకోలేను తల్లి. అన్నయ్య నా బాధ ఏం తెలుస్తుంది? నేను అడిగా, అమ్మ బ్రదర్ ఏమన్నా తాగుబోతా? కాదు అన్నయ్య. బ్రదర్ ఏమన్నా తిరుగుబోతా? అయ్యో ఎప్పుడు బైబిల్ ప్రార్థన, ఎప్పుడు బైబిల్ మరి బైబిల్ ప్రార్థన అయితే ఎందుకు విడాకులమ్మా
అమ్మ డ్యూటీకి సరిగ్గా వెళ్ళడా, అయ్యో కష్టజీవి అన్న రెక్కల ముక్కలు చేసుకుంటాడు. అమ్మ కట్నం కోసం ఏమైనా సాధిస్తాడా అన్నయ్య, ఆయన సాధించే మనిషి కాదు అన్నయ్య, సతాయించే మనిషి అంతకంటే కాదన్నయ్య. మరి ఇవన్నీ కానప్పుడు ఎందుకమ్మా నీకు విడాకులు అంటది. ఆ తాగుబోతు భర్త దొరికినా నయమేనన్నా. నయమా? ఆ తాగుబోతు భర్తను కలిగిన చెల్లి దగ్గరికి వెళ్ళి చూడండి, గుండె కోత. ఇంతకీ నీ బాధ ఏంటమ్మా అన్నాను. అన్నయ్య ఆయనకి అమావాస్యకు పున్నానికి కోపం వస్తుంది అన్నయ్య, కోపం వచ్చిందంటే కట్టలు దించుకొని వస్తుంది అన్నయ్య. ఈ మధ్య ఎప్పుడు వచ్చిందమ్మా అన్నయ్య? నిన్నే కోపడ్డాడు అన్నయ్య. నిన్నకు ముందు ఎప్పుడు కోపడ్డాడు అన్న? 6 నెలల క్రితం కోపడ్డాడు. 6 నెలలకు ఒకసారి కదమ్మా, కొంచెం భరించవచ్చు కదా అంటే, ఆ తాగుబోతాడే నయమన్నయ్య, ఆ తిరుగుబోతాడే నయమన్నయ్య. నేను ఇందాకే చెప్పే కదా, సమస్య నీకు ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం దయచేయి ప్రభువా, ఈ ప్రార్థన ఉండాలి. కానీ ఆ తాగుబోతుడే రైటు, ఆ తిరుగుబోతుడే రైటు, లోకమే నాకు రైటు, ఐగుప్తులో ఉన్నప్పుడే నాకు రైట్ అని ఇలాంటి దరిద్రపు మాటలు దేవుని దగ్గర అనుకుందుముగాక. ఎంత బరువైనా ప్రార్థించు, ఆ పని చేయటానికి సామర్థ్యాన్ని దేవుడే కలుగు చేస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. సరే, వాళ్ళు అన్న మాట ఏమన్నారట? మాకు ఐగుప్తులో బాగుగానే జరిగిందని మీరు చెప్పుకొంటిరి గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును. మీరు మాంసము పెద్దగా అసలు ఎక్కడి నుంచి చెప్పండి రా తల్లి, 19వ వచనం నుంచి పెద్దగా, 1 దినము కాదు, పెద్దగా 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల పాటు ఉదయం టిఫిన్ మాంసమే, మధ్యాహ్నం భోజనం మాంసమే, అది కూడా రాత్రిపూట భోజనం మాంసమే, ముప్పూట 3 పూటలు ఇంటూ 30 రోజులు, 3 పూట్ల మీరు భోజనమే చేస్తారు, 30 రోజులు మాంసమే తింటారు అని చెప్పి అనగా, అది మీ నాసికా రంధ్రాలలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దాన్ని తిందురు. ఎలయనగా మీరు మీ మధ్య నున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమని అంటేరి. రైట్, నెక్స్ట్. అందుకు మోషే నేను ఈ జనముల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదాచారులు, వారు నెల దినములు తిను వరకు వారికి మాంసం ఇచ్చేదని చెప్పితివి. వారు తృప్తిగా తినున్నట్లు వాని నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినున్నట్లు సముద్రపు చేపలనియు వారి నిమిత్తము కోర్చవలెనా? నేను కోర్చాలా అని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా, 1 నెల రోజుల పాటు మాంసం తింటారు అని వాళ్ళకి చెప్పమన్నావు, రేపు పరిశుద్ధపరుచుకోండి అని చెప్పావు. వాళ్ళు పరిశుద్ధపరుచుకున్నారు. ఇప్పుడు మాంసం రాలా, నీదేముంది చెప్పి మాయమైపోయావు. అక్కడ ఒక మాట అంటాడు, నేను వారి మధ్యలో ఉన్నా. విన్నారు ఇక్కడ? నా మాట అర్థమవుతుందా? నేను వారి మధ్యలో ఉన్నా. ఇప్పుడు మాట ఇచ్చి నీవేమో మాయమైపోతావు. నీ మాట వాళ్ళకి చెప్పి నేనేమో వాళ్ళ మధ్యలో ఉంటా. మాంసం రాకపోతే చెప్పాలి, మాంసమే కనుక రాకపోతే అయ్యా నన్ను గ్రిల్డ్ చికెన్ చేసుకుంటారయ్యా. ఒక్కొక్కడు స్పూన్ తీసుకొని వచ్చి కిందే మంట పెట్టి నీకేమయ్యా చెప్పి మాయమైపోతావు. 6 లక్షల పాదాచారులు, వాళ్ళ మధ్యలో నేనున్నా. అయ్యా, వీళ్ళ కోసం నేను చేపలు ఎక్కడ సమకూర్చేది? ఒకసారి నా వైపు చూడ. నేను సమకూర్చాలా? నేను గొర్రెలు తీసుకురావాలా? అంటే ఇంతకాలం మోషే ఏమనుకుంటున్నాడు? గడిచిన 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల భారం అంతా మోసింది మోషేనా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చింది మోషేనా? మారాను మాధుర్యంగా మార్చింది మోషేనా? చెప్పాలి సార్. బండలో నుంచి నీళ్లు రప్పించింది మోషేనా? 40 లక్షల మంది ఇశ్రాయేలీల దాహాన్ని తీర్చింది మోషేనా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ప్రజలందరూ చూస్తుండగా దాటిపోయేటట్లుగా చేసింది మోషేనా? మోషే చేశారా? మోషే దేవుడు చేశాడా? చెప్పాలి. మోషే చేశాడా? మోషే దేవుడు చేశాడా? ఇవన్నీ జరిగించింది దేవుడు కదా. బిడ్లారా,
ఎప్పుడు ఎంతకాలం ఈ బరువు నేను మోయాలి అని అనొద్దు. ఎందుకో తెలుసా? ఇంతకాలం ఈ బరువు అంతా మోసింది దేవుడే. పెంట కుప్పల మీద నుంచి నన్ను లేవనెత్తింది దేవుడే. పిడికడి మెతుకులకు కూడా గతి లేని స్థితిలో నుంచి లేవనెత్తి 10 మంది ఆకలి తీర్చే స్థితిమంతుడిగా మార్చింది దేవుడే. ఈ స్థాయికి తీసుకొచ్చింది దేవుడే. ఈ స్థితికి నడిపించింది దేవుడే. ఇంతకాలం ఏ దేవుడు నడిపించాడో రాబోయే కాలములో ఎదురు కాబోయే ప్రతి సమస్యను ఆ దేవుడే పరిష్కరిస్తాడు. ఆకాశం నుంచి ఏ దేవుడు మన్నాను కురిపించాడో అదే దేవుడు ఈ ప్రజలకు సరిపడా మాంసాన్ని దేవుడు ఇస్తాడు అనే మోషే అనకుండా ఏం చేస్తున్నాడు? విశ్వాసంలో సన్నగిల్లాడు. ఎందుకో తెలుసా? విసిగిపోయాడు. బిడ్డలారా, ఈ మాట పట్టుకోండి. ఎప్పుడైనా మానసికంగా విసిగిపోతే విశ్వాసంలో సన్నగిల్లిపోతాం. అందుకని ఎప్పుడు జీవితంలో విసుగు రానివ్వకు. నేను పదే చెప్తున్నా, ఎంత పనైనా, ఎంత కష్టమైనా, ఎంత రోగమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత సమస్య అయినా భరించే శక్తి నాకు దయచేయ్యా. శోధన కలుగు చేస్తాడు. ఆ శోధనను తప్పించుకునే మార్గం కూడా దేవుడే కలుగు చేస్తాడు. 1 నెల రోజుల పాటు మీకు మాంసం ఇస్తానంటే, అయ్యా ఎక్కడి నుంచి తీసుకొచ్చేదయ్యా మాంసం? ఇంతమందిని ఎట్లా నేను పోషించగలిగేదయ్యా అంటే, అక్కడ దేవుడు అంటాడు, మోషే, యెహోవా బాహుబలం ఏమైనా తక్కువైనదా? యెహోవా బాహుబలం ఏమైనా తక్కువైనదా? చూడు, ప్రజలను రేపు తమను తాము పరిశుద్ధపరచుకోమను, నేను సూచక్రియ జరిగిస్తానని చెప్తే, అరణ్యపు దిక్కు నుండి ఒక గాలి పుడితే మధ్యధర సముద్రం నుండి క్రొవ్విన పూరేళ్ళు ఇశ్రాయేలీల పాళెంలో పడితే, ఇక ఒక్కొక్కరు ఏరుకోవటానికి బయలుదేరారండి. అందరు నా వైపు చూడాల. ఒక్కొక్కరు ఏరుకోవటానికి బయలుదేరాడు. ఎంత క్రౌడ్ ఉందో చెప్పమంటారా? ఎంత కిటకిటలాడుతుందో చెప్పమంటారా? ఇప్పుడు ఆంధ్రాలో ఆర్టీసీ బస్సులు అసలు ఖాళీ ఉండలేదట. మా మగజాతి అన్యాయం అయిపోతుందంట. కూర్చుందామన్నా కుదరట్లా. మొన్న ఈ మధ్య చూశారు కదా, ఒక తల్లి చెప్పు తీసి మా పెదరికి పండగ చేసింది. ఆర్టీసీ బస్సు ఆంధ్రాలో తెలంగాణలో ఎట్లా కిటకిటలాడుతున్నాయో అంతకంటే కిటకిటలాడారు. ఇప్పుడు మాంసం ఏరుకోవటానికి బయలుదేరి వచ్చారు. ఒక విచిత్రమైన మాట చెప్పమంటారా? ఏరుకున్నవాడికి ఏరుకున్నంత, చేసుకున్నవాడికి చేసుకున్నంత అంటారు చూసారా? ఏరుకున్నవాడికి ఏరుకున్నంత. ఈ ఏరుకునే బ్యాచ్లో తక్కువగా ఏరుకున్నవాడి లెక్క రాశారు. తక్కువగా ఏరుకున్నవాడట 1.5 రోజు ఏరుకొని, తక్కువ ఏరుకున్నవాడు 100 తూముల మాంసాన్ని తెచ్చుకున్నారంట. ఒకసారి పెద్దగా చెప్పండి. తూము అంటే 23 కిలోలు. అక్క, ఒక్క తూము అంటే 23 కిలోలు. 23 ఇంటూ 100. నేను మొదట నమ్మలా. 2000 కిలోలకు పైగా ఒక్కొక్కడు. అది తక్కువ ఏరుకున్న వాళ్ళంట. ఎక్కువ ఏరుకున్న వాళ్ళు వాళ్ళు ఎక్కడగొద్దు, దేవుడే రాయిలా విన్నారా? తక్కువ ఏరుకున్నవాడు 2300 కిలోల మాంసం ఏరుకున్నారంట. 2300 ఇంటూ 6 లక్షలు లెక్క వేయండి. క్యాల్కులేటర్ని అడిగితే, నీకు దండం బాబు, ఇంత పెద్ద లెక్క నేను ఎప్పుడు చేయలేదంటది. విను, దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టాలే కానీ ఎట్టి సూచక క్రియ జరిగించటానికైనా నీ దేవుడు సమర్థుడు. హృదయపు లోతులో నుంచి మోకరించి, ప్రభువా నాకు సహాయం చేసి పెట్టవా, నా పిల్లల విషయంలో ఈ ఉపకారం చేసి పెట్టవా, ఇదిగో ఈ శ్రమను అనుభవిస్తున్న ఈ కొలిమిలో నుంచి బయటకు తీసుకురావని దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడితే, అడుగు సూచక్రియ. నువ్వు అడిగే సూచక్రియ ఊర్ధ్వలోకమంత ఎత్తైనదైనా, పాతాళమంత లోతైనదైనా ఆ కార్యం చేయటానికి దేవుడు సమర్థుడు. ఎప్పుడు విశ్వాసంలో సన్నగిల్లిపోకు. ఎప్పుడు సన్నగిల్లిపోతావో తెలుసా? చుట్టూతో ఉన్న పరిస్థితులను బట్టి ఎప్పుడైతే విసిగిపోతావో
విశ్వాసంలో సన్నగిల్లకుండా ఉండాలంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడే, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడే ఈ ప్రజలకు మాంసం కడుపు నిండా ఇవ్వగలడు. మారాని మాధుర్యంగా మార్చిన దేవుడే ఈ ప్రజల ఆకలి తీర్చగలడు. విశ్వసించు. దరిదాపుగా అప్పటికి కొన్ని సంవత్సరాల పాటు ఆకాశం నుండి మన్నాను కురిపించి కొన్ని సంవత్సరాల పాటు ప్రజలను పోషించాడే. ఈ ప్రజలను పోషించిన దేవుడే, మన్నాను కురిపించిన దేవుడే వీళ్ళ ఆశ కూడా తీర్చగలడని మోషే గనక గత కాలంలో దేవుడు జరిగించిన కార్యాలు గుర్తుకు తెచ్చుకుంటే హృదయపు లోతులో విశ్వాసం పొంగి పొరలటానికి దేవుడు కృప చూపిస్తాడు. నా మాట ఇక్కడ అర్థమైందా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా గత కాలాలలో దేవుడు నీ పట్ల జరిగించిన పరాక్రమాన్ని గుర్తుకు తెచ్చుకో. సమస్యలు నీ కొత్త ఏం కాదు తల్లి, తమ్ముడు. బాధలు నీ కొత్త ఏం కాదు, శోధనలు నీ కొత్త ఏం కాదు. పుట్టిన నాటి నుండి ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో కన్నీటి అనుభవాలు వచ్చాయి. ఈ సమస్య నన్ను చంపేస్తుందేమో, ఈ సమస్య నా ప్రాణం తీసేస్తుందేమో అని ఎన్నో 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 విషయాలు బట్టి కలవరపడ్డావు. ఎన్నో శోధనల నుంచి నీ దేవుడు తప్పించలేదా? గత కాలంలో ఎదురైన కన్నీటి అనుభవాల నుంచి దేవుడు విడిపించలేదా? గత కాలాలలో ఏ దేవుడు విడిపించాడో ఇప్పుడు ఎదురయ్యే శోధనలో కూడా, రాగల కాలంలో ఎదురు కాబోయే శోధనలో కూడా అదే దేవుడు నిశ్చయంగా నిన్ను తప్పిస్తాడు. ఇది నీ గుండెల్లో ఉంటే పదే పదే దేవుని స్తుతించడం మనం ప్రారంభించదుం గాక. 5వది, సరే దేవుడు అద్భుతం చేశాడు. మోషే బరువు మోయటానికి 70 మంది సహకారులను దేవుడు పుట్టించాడు. 12వ అధ్యాయం ప్రారంభంలో ఏం రాసిందో తెలుసా? 11వ అధ్యాయం ఇదంతా జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు 12వ అధ్యాయం ప్రారంభంలో ఏం జరిగిందో తెలుసా? మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా ఒకసారి నా వైపు చూడు. బాధ్యతలో నుంచి ఎప్పుడు తప్పుకోకు. దేవుడు నిన్ను నమ్మి నీకు అప్పగించిన పనిలో నుంచి ఎప్పుడు తప్పుకోకు. ఎంత పనైనా భరించే శక్తి దయచేయి, ఆ పని చేయటానికి సామర్థ్యం దయచేయి. ఇదొక్కటే అడుగు. ఈ పని నేను చేయలేనయ్యాని నీ బాధ్యతలో నుంచి ఎప్పుడైతే తప్పుకుంటావో సాతాను నిన్నప్పుడు పట్టుకుంటాడు. ఇది మర్చిపోకండి. ఈ మాట నా గుండెల్లో భయాన్ని పుట్టించింది. మోషేను గురించి ఒకవేళ ప్రజలు మచ్చ వేయగలిగితే ఏ విషయంలో వేస్తారు? అరే కూషు దేశస్తురాలి వివాహం ఆడేడురా, ధర్మశాస్త్రానుసారంగా అది వాక్యానుసారమే. అరే కూషు దేశస్తురాలి వివాహం ఆడేడురా, మోషే ఇక్కడ ఎందుకు ఇలా చేశాడు? సొంత కుటుంబీకులే సనగటం ప్రారంభించారు. మోషే నీ జీవితంలో ఇంత దారుణం, నీ తోబుట్టులే నిన్ను గూర్చి నెగిటివ్గా మాట్లాడుకునే అవకాశం ఎందుకు కలిగింది? బాధ్యతలో నుంచి ఎందుకు కలిగింది? వచ్చాడు. ఈ మాట గుండెల్లో రాసుకోండి. బాధ్యతలో నుంచి ఎప్పుడైతే ప్రక్కకి వెళ్తావో అపవాది కాచుకొని ఉంటాడు, పట్టుకుంటాడు నేను. దావీదు అద్భుతం చిన్ననాటి నుంచి, అదిగో సమూయేలు 2వ అధ్యాయం 11వ వచనం వరకు మచ్చలేని జీవితం జీవించాడు. ఒకసారి నా వైపు చూడండి. మచ్చలేని జీవితం జీవించాడు. 11వ అధ్యాయానికి వచ్చేసరికి రాజులు యుద్ధం చేసే కాలాన రాజులందరూ యుద్ధం చేయటానికి వెళ్తే దావీదు ఎక్కడున్నాడు? చెప్పాలి. దావీదు ఎక్కడున్నాడు? నోరు తెరిచి చెప్పాలి. దావీదు ఎక్కడున్నాడు? మిద్దె మీద ఇటు అటు తిరుగుతున్నాడట. నువ్వు రాజువయ్యా, ఎక్కడికి వెళ్ళాలి? యుద్ధ భూమిలోకి అడుగు పెట్టాలి. ఏం చేయాలి? కత్తి తీసుకొని, ఖడ్గం తీసుకొని కథన రంగంలో కాలు మోపి శత్రువుతో పోరాడాల్సిన వాడు పోరాడకుండా ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. దావీదు ఇక్కడ ఏం చేశాడు? బాధ్యతలో నుంచి ప్రక్కకు వచ్చాడు. ఎప్పుడైతే బాధ్యతలో నుంచి ప్రక్కకు వచ్చాడో సైతాను దావీదును మింగటం ప్రారంభించాడు. బిడ్డలారా, ప్రతి సాయంత్రం 7-8 ఆ ప్రాంతంలో కుటుంబ ప్రార్థన చేసుకోవటం నీ బాధ్యత. నా వైపు చూడాలి. నీ బాధ్యత. 7, 8, 9 ఆ ప్రాంతంలో ప్రతిరోజు సాయంత్రం కుటుంబ ఆరాధన చేసుకోవటం అది మీ బాధ్యత. బాధ్యతను విస్మరించి కుటుంబ ప్రార్థనలో కూర్చోకుండా ఫోన్లో వాడుకోండి, అపవాది మిమ్మల్ని పట్టుకుంటాడు.
అరుణోదయపు దినాన లేచి కంఠధ్వని దేవునికి వినిపించాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. సంఘ క్షేమం కొరకు దేవుని సన్నిధిలో ఏడవాలి. ఒక విశ్వాసిగా ఇది నీ బాధ్యత. వారానికి ఒకసారి కడుపు చంపుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇది నీ బాధ్యత. రేపు మాసాంతర కూటమి రాబోతుంది. రాగల నవంబర్ మాసం అంతా సంఘం క్షేమంగా వర్ధిల్లునట్లుగా సంఘ క్షేమం కొరకు ప్రార్థించాలి. ఇది మన బాధ్యత. బాధ్యత కలిగిన వాళ్ళమై దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే శత్రువు ముట్టడో. బాధ్యత విస్మరించి ఇంట్లో ఉన్నావు అనుకో, బాధ్యత విస్మరించి పనిలో నుంచి ప్రక్కకెళ్ళేవనుకో, సాతాను పట్టుకుంటాడు. జాగ్రత్త. అగైన్ అండ్ అగైన్. ఎంత బరువైనా ప్రభు సన్నిధిలో అడుగు. ఆ పని చేయటానికి సామర్థ్యాన్ని దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ స్థలంలో మోషే ఏమన్నాడు? ఈ బరువు నేను మోయలేనయ్యా, నా వైపు చూడాలి. ఈ భారాన్ని నేను మోయలేనయ్యా, ఈ బరువులు మోసే కంటే నన్ను చంపేయ్యా అని అన్నాడు. విచిత్రం తెలుసా? నేను ప్రకటించే యేసుక్రీస్తు మోషే కంటే శ్రేష్ఠుడు. మోషే కంటే శ్రేష్ఠుడు. మోషే కంటే శ్రేష్ఠుడు. ఎందుకో తెలుసా? ఈ బరువు నేను మోయలేనయ్యా అని మోషే చేతులెత్తాడు. నా ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయనేమన్నారు తెలుసా? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, ప్రయాసపడి భారం మోయిచున్న ఇశ్రాయేలీలారా, నా యొద్దకు రండి. ఒక ఇశ్రాయేలు జాతిని ఆయన పిలవలేదు. మోషేకు ఒక ఇశ్రాయేలు జాతి భారమే బరువైపోయింది. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలీలారా మీ బరువు మోస్తానని ఒక ఇశ్రాయేలు జాతిని మాత్రమే కాదు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ భారాన్ని నా భుజాల మీద మోపండి. మోషే ఒక్క ఇశ్రాయేలు భారాన్ని మోయటానికే భయపడ్డాడేమో, కానీ నేను ప్రకటించే యేసుక్రీస్తు వారు 200 దేశాల్లో ఉన్న 800 కోట్ల మంది ప్రజల భారాన్ని మోయటానికి ఆయన హస్తం ఎప్పుడు చాపబడి ఉంది. ఈయన మోషే కంటే శ్రేష్ఠుడు. ఆమేన్. గట్టిగా చెప్దాం. మోషే కంటే. మోషే ఒక్క దేశ భారాన్ని మోయలేకపోయాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీవు ఆరాధించే యేసుక్రీస్తును గూర్చి కీర్తనకర్త అంటాడు, ప్రభు స్తుతించబడును గాక, ఆయన అనుదినము మన భారము భరించుచున్నాడు. నాతో కలిసి చెప్పండి, ప్రభు స్తుతించబడును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. భరించాడు అని రాసుందా? భరించుచున్నాడు అని రాసుందా? భరించుచున్నాడు అంటే టిల్ డేట్. ఈరోజు కూడా నీ బరువు మోస్తాడు ఆయన. రేపు కూడా నీ బరువు మోస్తాడు ఆయన. నాసిక రంధ్రాలు ఊపిరున్నంత వరకు నీ బరువు మోయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒక మాట, గుండెల్లో ఏ బరువు పెట్టుకొని వచ్చావు, ఏ దుఃఖం పెట్టుకొని వచ్చావు, ఏ ఏడ్పు పెట్టుకొని వచ్చావు, ఏ వేదనతో వచ్చావు, ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోతే బాగుండు అని ఏ సమస్యను బట్టి ఏడుస్తూ ఈ ఆరాధనకు వచ్చావు, ఒకసారి నా ప్రభు వైపు చేతులెత్తి, నా గుండెల్లో ఉన్న భారమంతా నీ మీద మోపుతున్నానయ్యా, ఆయన మీద మోపు. బ్రతుకు కాలమంతా నీ బరువు ఆయన మోసి, నీ చింత ఆయన మోసి నేను నిశ్చింతగా నిలవబెట్టడానికి దేవుడి శక్తి కలిగిన వాడు. అందరం లేచి నిలబడదాం. ఎవ్వరు అటు ఇటు చూడకుండా అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. ప్రభు వైపు చూస్తూ, ఏ బరువుతో వచ్చినా, ఏ భారంతో వచ్చినా, ఏ దుఃఖంతో వచ్చినా, చావు కాదు దానికి పరిష్కారం, మరణం కాదు దానికి పరిష్కారం. ఈ బాధ భరించే కంటే చస్తే మంచిది, అది కాదు పరిష్కారం. ఈ బాధలను తట్టుకునే శక్తి నాకు దయచేయ్యా. వీటిలో నుంచి విడుదల పొందే మార్గాన్ని దయచేయ్యా. సామర్థ్యాన్ని దయచేయ్యా. పనిచ్చిన దేవుడే పని చేయడానికి సామర్థ్యం ఇస్తాడు. దేవా నాకు ఆ కృప దయచేయని చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తా. ప్రతివారు హల్లెలూయా. ప్రభు స్తుతించబడును గాక. ఆయన అనుదినము మన భారాలు మోయిచూ ఉన్నాడు. ప్రభు స్తుతించబడును గాక. ప్రభు స్తుతించబడును గాక. ప్రభు స్తుతించబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ 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 ప్రైజ్. దేన్ని గురించి దిగులు పడకు, దేన్ని గురించి చింతపడకు, దేన్ని గురించి కలవరపడకు. నీ బరువులు మోసే దేవుడు ఉన్నాడు. నీ చింత యావత్. మోకరించుదాం. ప్రార్థన.
ఏ బరువుతో మందిరానికి వచ్చినా, ఏ భారంతో మందిరానికి వచ్చినా 2 చేతులు చాపి ప్రభు అడుగుతున్నాడు, నీ బరువు నేను మోస్తా, నీ బాధ ఏంటో నాకు చెప్పు, నీ గుండెల్లో గూడు కట్టుకున్న దిగులేంటో నాకు చెప్పు. ప్రభు స్తుతించబడును గాక. ఆయన అనుదినము మన భారాలు మోయిచున్నాడు. ఒకప్పుడు మోసాడు, ఇప్పుడు మోయడని కాదు, అనుదినము ఆయన మోస్తూ ఉండే దేవుడు. కన్న తల్లికి నువ్వు భారమైపోయేవేమో, కన్న తండ్రికి నువ్వు భారమైపోయేవేమో, తోబుట్టువులకు రక్త సంబంధికులకు నువ్వు భారమైపోయేవేమో. నీ దేవునికి నువ్వెన్నడూ భారం కాదు. నీ భారం మోయటానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఆయన. ఏ బరువుతో వచ్చావో, ఏ భారంతో వచ్చావో, మీ కుడి చేతులు పైకెత్తి ప్రభు వైపు చూపిస్తూ ప్రార్థన చేసుకోనండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. జెన్నిఫర్ అమ్మ ప్రార్థన చేద్దాం. మీకు స్తోత్రాలు యేసయ్యా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి దేవా, నేటి దినం వరకు సజీవులున్న ఈ దేశంలో దేవా మమ్మల్ని జీవప్రాప్తులుగా నిలవబెట్టిన నీ ఉన్నతమైన ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. ఈ పునరుత్థానపు దినమునందు యేసయ్యా అపాత్రులమైన మమ్ములను కనికరించి అకాలమందు జన్మించిన మా పట్ల మీ ఉచితమైన ప్రేమను, కృపను చూపించి నీ పాద సన్నిధానానికి తోడుకొని వచ్చినందుకై మీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినమందు ప్రభా నీ సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యం మీరు మాకు ఇచ్చారు యేసయ్యా. మిమ్మల్ని దేవునిగా కలిగి ఉండే ఈ గొప్ప ధన్యతను మాకు ఇచ్చిన దేవా మీకు స్తోత్రాలు నాయన. దేవా ఈ దినమందు ప్రభా నీ పాద సన్నిధానానికి వచ్చిన ప్రతి నీ బిడ్డతో ప్రభా మీ దాసులను దేవా మరుగు చేసుకొని మీరే ముఖాముఖిగా మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. అయ్యా మా భారములను అనుదినము నీవు మోయించున్నామని ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు నాయన. నీ సన్నిధికి వచ్చిన బిడ్డలలో కుటుంబ భారముతో దేవా మోయలేని బరువులు మోస్తున్నాయన. అయ్యా సంకటములో ఉంటూ, ఇరుకులతో ఉంటూ, ఇబ్బందులతో ఉంటూ దేవా, ఏ సమస్యలతో దేవా గుండె నిండా భయంకరమైన దుఃఖముతో, బాధతో దేవా నీ సన్నిధికి వచ్చి ఉన్నారు దేవా. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారు దేవా మీకు స్తోత్రాలు నాయన. అయ్యా మీకు స్తోత్రాలు. మీరు మా అనుదినము మా భారాన్ని మోసే దేవుడిగా మాకున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డను మీరు బలపరచని యేసయ్యా. బాధ్యత నుండి విస్మరించే వారిగా కాకుండా దేవా బాధ్యతలో మేము నిలబడటానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యతను మీరు ఇస్తానని వాగ్దానం చేస్తున్న దేవా మా ఒక్కొక్కరిని ఆ రీతిగా మీరు బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి మీకు స్తోత్రాలు నాయన. కుటుంబ భారాన్ని మోసే కృపనివ్వండి, సంఘ భారాన్ని మోసే కృపను మీరు అనుగ్రహించండి నాయన. ఆనాడు ప్రభా మోసే ఈ భారాన్ని నేను మోయలేనన్నప్పుడు ప్రభా సహకారులు లేవనెత్తినట్లుగా దేవా అయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. కుటుంబంలో నా ప్రతి బిడ్డ నాయన కుటుంబ భారాన్ని పిల్లలు, తల్లిదండ్రులు అందరూ మోయినట్లుగా మీరు కృప చూపండి యేసయ్యా. సంఘంలో ఉన్న మేమందరము దేవా సంఘ భారాన్ని మా భుజముల మీద మోయాలి ప్రభా. పరిచర్య భారాన్ని మా భుజముల మీద మోయాలి ప్రభా. ఆ కృపను మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా మీకు స్తోత్రాలు. ఏ బాధ్యతల నుంచి నాయన మేము విస్మరించకుండా నాయన, వెనుతిరగకుండా ప్రభా నిలబడటానికి కృపనివ్వండి నాయన. నిలబడటానికి శక్తిని మీరు ప్రసాదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన. నీ పాదాల చెంత నిలబడిన ప్రతి బిడ్డను అయ్యా మీరు జ్ఞాపకము చేసుకోనండి నాయన. బలపరచండి యేసయ్యా, బలపరచండి యేసయ్యా. ప్రతి బిడ్డ భారాన్ని ప్రభా మీరు తొలగించి ధైర్యాన్ని, శక్తిని, సామర్థ్యతను మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వినిన వాక్కు మా హృదయపు క్షేత్రంలో విత్తబడుతూ ప్రభా ధైర్యంగా మేము ముందుకు సాగిపోవడానికి కృపనివ్వండి తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను నిండారుగా మీరు ఆశీర్వదించండి. మీ మందిరావనంలో నా సర్వ సమృద్ధి చేత నాయన మీరు దీవించి పంపించండి నాయన. అన్నిటికన్నా విశేషంగా మీరు అతి త్వరగా మీరు రాబోతున్నారు ప్రభా. ఏ గడియలో మీరు ప్రత్యక్షమైన ప్రభా మీరు ఆకుడులో మీ ముఖాన్ని ముఖాముఖిగా చూసే గొప్ప భాగ్యం మాకును సకల పరిశుద్ధులకు మీరు అనుగ్రహించి మహిమ పొందమని ఈ ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డకును సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.